మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ అండి, ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటూ ఉంది. అయితే ఇది చలికాలం, ఈ సీజన్లో ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. నిజమేనా ఇది? అయితే జనరల్గానే నైట్ ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి, డిన్నర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. దీనిలో వాస్తవం ఎంత, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఎన్నో ఇంట్రెస్ట్ చేశాను మిమ్మల్ని ఈ షుగర్ గురించి. అయితే ఈ చలికాలము అంటే సీజన్కి షుగర్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయా? చలికాలంలో వాస్తవానికి ఎక్సర్సైజ్ అనేది చాలా మంది మానేస్తారు. ఫస్ట్ థింగ్, సో ఎక్సర్సైజ్ మానేసినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి? ఎక్కువసేపు పడుకోవడం. సో ఇండైరెక్ట్గా యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. యాక్టివిటీ తగ్గిపోతూ చలికాలంలో కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ అలా ఉంటుంది. సో ఎండాకాలానికి చలికాలానికి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ తక్కువ తాగుతాం, సో స్టమక్ ఎంప్టీనెస్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగుతాం, స్టమక్ ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కారణంగా ఇంకొద్దిగా ఎక్కువ తినడం అనేది సహజంగా జరిగే అంశం. సో ఈ కారణంగా షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, జనరల్గా ఈ లెవెల్స్ ఉంటే ఇది నార్మల్ షుగరు అనడానికి ఏముంది డాక్టర్ గారు? ఎట్లా మనం చెప్తాము? సో స్ట్రిక్ట్ గైడెన్స్ ప్రకారం ఒక డయాబెటిక్ పర్సన్కి రికమెండెడ్ లెవెల్స్ ఆర్ 100 ఫాస్టింగ్ అనేది. ఆ ఫాస్టింగ్ అనే బ్లడ్ టెస్ట్ కూడా ఉదయాన్నే 6 నుంచి 7 గంటల మధ్యన చేసుకోవాలి, ఐడియల్గా 6 గంటలప్పుడు చేసుకోవాలి. తర్వాత ఆహారం తినిన తర్వాత 2 అవర్స్కి, ఆ ఫుడ్ తినిన తర్వాత 2 అవర్స్కి అరౌండ్ 160, 10± ఉంటే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ మేనేజ్మెంట్. అయితే నేను జనరల్గా ఇలాంటి సెంటర్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను డాక్టర్ గారు. అక్కడ డాక్టర్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే పేషెంట్ని, షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి, రాత్రి ఏం తిన్నావు అని. అంటే రాత్రి ఏం తిన్నది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీద చూపిస్తుందా ప్రభావం? సాధారణంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో వెస్టర్నైజేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి కొద్దిగా లేట్గా పడుకుంటున్నారు. ఎవ్రీవన్, ఒకరని చెప్పడానికి లేదు, అందరూ కూడా లేట్గా పడుకుంటున్నారు. సో లేట్గా పడుకునే ప్రక్రియలో మనం చేసేది ఏంటంటే లేట్గా భోజనాలు తినడం కూడా. అండ్ లేట్గా భోజనం తినడమే కాకుండా కొద్దిగా హై క్యాలరీ ఫుడ్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఎక్కువగా రాత్రులే. ఇప్పుడు ఎవరైనా డే టు డే యాక్టివిటీస్ తీసుకుంటే, ఎవరైతే కాన్షియస్గా లేరో పొద్దున మధ్యాహ్నం కన్నా రాత్రులు కాస్త ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవే కాకుండా మనం ఇదివరకు అనుకున్నట్టు మానసిక ఒత్తిడులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, నిద్ర అనేది లోపిస్తుంది. సో నేను చెప్పదలుచుకుంది, డయాబెటీస్ అనేది ఒక హార్మోన్ ద్వారా రెగ్యులేట్ అయ్యే కండిషన్. ఇంత చేంజెస్ వచ్చినప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తప్పుదోవ పడుతుంది. ఆ కారణంగా ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అయితే ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా కనిపిస్తే దాన్ని బేస్ చేసుకొని మందులు రాస్తారా, లేదంటే దానికి కూడా ఏమైనా 24 hours మానిటరింగ్ అట్లా ఉంటుందా డాక్టర్ గారు? ఇప్పుడు డివైజెస్ అనేవి చాలా వచ్చున్నాయి. ఇప్పుడు కంటిన్యూస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ అనేది చాలా కామన్గా వాడుతున్నాం. దీన్ని CGM అంటాం. ఈ CGM అనేది ఇప్పుడున్న అవైలబుల్ డివైజెస్లో కనీసం 14 రోజుల వరకు కంటిన్యూస్గా మానిటర్ చేసే విధంగా ఉంటుంది. ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తక్కువ అవుతుంది, అన్ని డేటా చూపించేస్తూ మీకు అలారమ్స్ ఇస్తూ కూడా ఇది ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. సో అలాంటి దాన్ని డేటా తీసుకొని మేము ఈ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు పెరిగిందా, 10 రోజులు పెరిగిందా, కంటిన్యూస్గా ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి మనం మెడిసిన్ ఎలా విధంగా అడ్జస్ట్ చేయాలనేది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ షుగరే కాదు, అసోసియేటెడ్. ఇప్పుడు సపోజ్ నిద్ర లోపించిన వల్ల షుగర్ పెరిగినప్పుడు నిద్రని టార్గెట్ చేయాలి, కానీ షుగర్ని కాదు టార్గెట్ చేయాల్సి. సో ఏదైతే టార్గెటెడ్ ప్రాబ్లం ఉందో దాన్ని ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఏది దీన్ని ట్రిగర్ చేస్తుంది అనేది దాని బేస్డ్, దాన్ని తగ్గించుకుంటే షుగర్ అనేది. అంటే జనరల్గా ఇప్పుడు మరి శీతాకాలంలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నప్పుడు జాగ్రత్తలు ఏం చెప్తారు డాక్టర్ గారు? సో మీ డైలీ యాక్టివిటీ ఏదైతే మేము రికమెండ్ చేస్తుంటామో
అవి స్టాప్ చేయొద్దు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సరే, ఇప్పుడు మీరు సంవత్సరం పొడుగుతా చేసి 2-3 నెలలు మానేసినప్పుడు మీ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ తగ్గినట్టే కదా. అవును. సో దాని కారణంగా షుగర్ అనేది వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి కదా. తర్వాత కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కదా. సో ఇవి కాకుండా ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తే ఆల్వేస్ ఐడియల్. ఎందుకంటే ఈ వింటర్ సీజన్ అన్నప్పుడు ఒక 4 months ఉందనుకున్నాం మ్యాక్సిమం ఎక్స్టెన్షన్. మరి 4 months ఇస్ ఎ బిగ్గర్ చంక్. అంటే ఆ పీరియడ్ అనేది చాలా పెద్ద పీరియడ్. 4 months పీరియడ్ని రిలాక్సేషన్గా తీసుకోవడానికే లేదు. ఒకరోజు ఏదో ఒక పూటనో అంటే అది వేరు, కానీ మరి 120 రోజులు అంటే చాలా ఎక్కువగా స్పాన్. అందుకో బాడీ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అవయాలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. పర్టికులర్గా ఆ సీజన్లో కొద్దిగా ఈ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే. డయాబెటీస్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుందా? ఓ 100%. డయాబెటీస్ ఇస్ ద కామనెస్ట్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఇన్ ఇండియా. కామనెస్ట్ రీజన్. సో ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ ని మనం అనలిటికల్గా తీసుకుంటే డయాబెటిక్ రిలేటెడే ఉంటున్నాయి. ఏం జరుగుతుంది డాక్టర్ గారు? ఇప్పుడు షుగర్ ఎక్కువైంది, అది హార్ట్ మీద ఎట్లా జరుగుతుంది? సో వీటన్నిటికీ ప్రైమరీ కారణం కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎప్పుడైతే క్యాలరీస్ పెరుగుతున్నాయి అంటున్నానో ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏమవుతుంది, బాడీలో ఫ్యాట్ రూపంలో తయారవుతుంది. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఫ్యాటే. సో ఆ ఫ్యాట్ కారణంగా ఈ రక్తనాళాల్లో బ్లడ్ సరఫరా ఆగిపోవడం, ఆ కారణంగా బ్లడ్ సప్లై ఎక్కడైతే లోపిస్తుందో పర్టికులర్గా బ్రెయిన్ అండ్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇండైరెక్ట్ గా చూసుకుంటే ఈ హై షుగర్ లెవెల్స్ వల్లే ఇదంతా జరుగుతుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైనా ఈ షుగర్ టాబ్లెట్స్ రాసినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అలా ఇస్తూ ఉంటారు డాక్టర్స్. కొందరు బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మాకు పడట్లేదు, ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటామని తీసుకుంటూ ఉంటారు. అది మంచిదేనా అండి? సో ఐడియల్గా ఇది కస్టమైజేషన్ టు ద పేషెంట్ నీడ్ మీరు చెప్పే థింగ్. సో ఐడియల్గా ఎప్పుడన్నా ఒక సబ్స్టెన్స్ మనం ఒక దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవ్వాలి అంటే బిఫోర్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది జీర్ణమయ్యి ఈ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే లోపలే అది కూడా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది ఇంపార్టెంట్. సో ఐడియల్గా ఆల్వేస్ షుగర్ టాబ్లెట్స్ బిఫోర్ ఫుడ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అది 10 నిమిషాల 30 నిమిషాలు అనేది డాక్టర్ గారు నిర్దేశిస్తారు. తర్వాత ఎవరికన్నా ఈ జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో వాళ్ళ సూచనల సలహాల మేరకు ఫాలో అయితే సరిపోతుంది. ఎస్. కానీ అయితే చాలా పెద్ద మీ మీద కంప్లైంట్ ఏముంటుందండి డాక్టర్స్ మీద, నాకు షుగర్ వచ్చింది కానీ డాక్టర్ గారు ఏమో నాకు ఇన్ని టాబ్లెట్ రాశారు, ఓన్లీ ఒక షుగర్ టాబ్లెట్ రాస్తే సరిపోతుంది కదా, కొలెస్ట్రాల్ రాశారు, మల్టీవిటమిన్ రాశారు, ఇలాంటివన్నీ ఎందుకు రాశారు అని అంటూ ఉంటారు. ఎందుకు డాక్టర్ గారు? డయాబెటీస్ అనేది ఒక్క షుగర్కి సంబంధించిన వ్యాధే కాదు, పలు అవయాల్ని ఎఫెక్ట్ చేసే వ్యాధి అది. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వచ్చేదే ఇది. డయాబెటీస్ రాకముందు జరిగే అంశం ఏంటంటే పర్టికులర్గా టైప్ 2 డయాబెటీస్లో ఉబకాయం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఉబకాయం అనగా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ పెరిగితేనే వచ్చేది ఉబకాయం. సో డైరెక్ట్గా ఊబకాయం గురించి మాట్లాడితే ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిన దాని కారణంగా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అథెరోస్క్లెరోటిక్ బ్లాక్స్ అంటాం, ఏదైతే రక్తనాళాలు బ్లాక్స్ అంటామో ఆ బ్లాక్స్ అనేవి కనబడతాయి. ఆ బ్లాక్స్ ఎక్కడైనా రావచ్చు కండిషన్ బట్టి. అందుకోసం అన్నిటికీ ప్రివెంటివ్గా డయాబెటీస్ని షుగర్ కిందే కన్సిడర్ చేయకుండా డయాబెటీస్ వల్ల వచ్చే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ప్రివెన్షనే ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నది. ప్రథమంగా దీంట్లో హార్ట్ అటాక్స్ రాకుండా మేజర్గా కన్సర్న్ చూపిస్తున్నాం, ఎందుకంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ హార్ట్ డిసీజ్ ఎక్కువగా ఉంది. అలాగే డయాబెటీస్ ద్వారా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. వీటిలన్నింటినీ కవర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వాలి కాబట్టి పలు రకాల మెడిసిన్స్ ఇవ్వడం జరుగుద్ది. అది కూడా పేషెంట్ కండిషన్ బట్టి. ప్రతి ఒక్కరికి అన్ని మందులు రాయడం జరగదు, కానీ సాధారణంగా ఎవరికైతే సరిగ్గా కంట్రోల్ ఉండదో, ఎవరికైతే అవయాలు ఎఫెక్ట్ అవుతున్నాయో వాళ్ళల్లోనే నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుందండి. ఎస్. అయితే డాక్టర్ గారు, చాలామంది డైట్తోని మేము డయాబెటీస్ తగ్గిస్తాము అంటున్నారు. చాలా వీడియోస్ నేను కూడా చేశాను ఈ డైట్ చెప్పే వాళ్ళతోని. నిజమేనా అండి డైట్ తోని డయాబెటిస్ అనేది? దాంట్లో రాకెట్ సైన్స్ లేదు కదండి, ఇట్స్ కామన్ సెన్స్. మనము ఈ షుగర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ తినకపోతే ఇంకా షుగర్కి ఎందుకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి? అది దాంట్లో పెద్ద నాకు ఆశ్చర్యం కూడా లేదండి. బేసిక్లీ మీరు షుగర్ డిప్రైవ్డ్ ఫుడ్ కానీ తింటే మీకు మెడిసిన్ అవసరం పడదు. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక ఫ్యాట్ కంటెంట్ తిందాం అనుకోండి, ఫ్యాట్ ఒక్కటే తిన్నప్పుడు మీకు షుగర్ లెవెల్స్ పైకే కావు.
ఎక్కడైతే కార్బోహైడ్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అక్కడే మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్నాయి. ఈ డైట్ అనేది సాధారణంగా మనం అందరం కూడా రైస్ తింటాం. రైస్ కారణంగా షుగర్ స్పైక్ అవుతుందని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అవును. దీంట్లో కూడా చాలా వ్యత్యాసం ఉందండి. ఈ సోనా మసూరికి బాస్మతి రైస్ కూడా చాలా తేడా ఉంది. సో ప్రతి రైస్ లోనూ షుగర్ లెవెల్స్ పెంచే తత్వం ఉంది. రైసే కాదు, ప్రతి సబ్స్టెన్స్ లైక్ చపాతి, వీట్, ప్రతి దాంట్లో ఉంది ఆ తత్వం. సో అందుకోసం మనం తినే కన్జంప్షన్ ఎంత ఉంది, మన బాడీలో ఎలా ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది, ఇలాంటి వాటి కారణంగానే ఈ షుగర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో ఇది రెడ్యూస్ చేస్తున్నారంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ మానిపిస్తే అవసరం ఉండదు, దాంట్లో పెద్ద డిస్కషన్ లేదు కదండి. ఓకే, అంటే సైంటిఫికల్ గా అది ప్రూవెన్ అయిందా లేదా అట్లేం లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైట్ కూడా పాటిస్తూ మందులు వాడాల్సిందేనా? అంటే కార్బోహైడ్రేట్స్ తినకపోతే మందులు వాడాల్సి వస్తుంది. మరి అది కార్బోహైడ్రేట్ రిలేటెడే ఉంటుంది అది. అది చాలా అంటే కన్ఫ్యూజన్ ఉంది డాక్టర్ గారు. ఈ డైట్ తీసుకోమంటారు, డయాబెటీస్ తగ్గిస్తామంటున్నారు. ఒకవైపు డాక్టర్లు ఏమో మందులు కూడా వాడాలి, ఈ డైట్ కూడా పాటించాలని చెప్తారు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఓన్లీ ఫ్యాట్ తినమని చెప్తాను. ఓన్లీ ఫ్యాట్ తినమంటే దానికి వచ్చే అనర్థాలు నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కామన్ పర్సన్ లాగా ఎక్కువగా ఫ్యాట్ తింటే ఏమవుద్దండి బాడీలో? యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొలెస్ట్రాల్ కారణంగా మన బాడీలో అవయాలన్నీ దెబ్బతింటాయి. మరి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మరి వాటిని ఎవరు మానిటర్ చేయాలి? సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన ఆల్గోరిథం ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అన్ని కలిపి ఉన్నవే అది బ్యాలెన్స్డ్ డైట్. అయితే కస్టమైజేషన్ మన కంట్రీలో ఎక్కడ జరుగుతుందంటే కార్బోహైడ్రేట్ మనకి బాడీకి సూట్ కావట్లేదు. ఎందుకంటే ఏషియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ లో ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ పాపులేషన్ ఉంది, దీంట్లో షుగర్ కి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళలో డయాబెటీస్ ఎక్కువగా వస్తుందని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి మెడిటేరియన్ డైట్ కానీ తింటే, మెడిటేరియన్ డైట్స్ అంటే ఫైబరు, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్ ఉన్నది తింటే మీకు డయాబెటీస్ అనేది డెఫినెట్లీ అదుపులోకి వస్తుంది. సో ఇవి మీరు కన్సిడర్ చేసుకుంటే దీంట్లో ఎక్కడ మీకు కార్బోహైడ్రేట్ సోర్స్ ఉందండి? ద మేజర్ కెలామిటీ మన దగ్గర జరిగేది కన్జంప్షన్ ఆఫ్ రైస్ ఇన్ హైయెస్ట్ అమౌంట్స్. అది తగ్గించుకుంటే మనకి డెఫినెట్ గా షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా అవసరం పడదండి. సో రైస్ రిలేటెడ్ కాంపనెంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్ కాంపనెంట్స్ కానీ తగ్గించుకో విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు డయాబెటిక్ అండర్ కంట్రోల్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ మీది, ఎంతో మంది పేషెంట్స్ని చూసుంటారు. ఇప్పటి వరకు జనరల్గా ఈ చూసిన వాళ్ళలో ఎవరికైనా పూర్తి స్థాయిలో మందులు మాన్పించాము, షుగర్ అనేది రివర్స్ అయిపోయింది అనేది ఉందా? జనరల్గా చెప్తారు ఏంటంటే షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. రివర్స్ అయ్యాయండి ఎవరికన్నా? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ క్వశ్చన్ మీరు అడిగింది, చాలా ప్రాక్టికాలిటీ ఉన్న క్వశ్చన్. సో ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఇస్ ఏ ప్రోగ్రెసివ్ కండిషన్. ఒక్కసారి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుందంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో 50% తగ్గిపోయిన తర్వాతే ఇది వస్తుంది. సో ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో డ్యామేజ్ జరిగి లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కారణంగా ఇది ఎఫెక్ట్ జరుగుద్ది. రెండో విధమైన ప్రాబ్లం ఏంటంటే ఉబకాయం కారణంగా ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ లోపించి దానివల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ ఆల్టరేషన్స్ వస్తాయి. సో వీటిని రివర్స్ చేయగలిగితే అంటే ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ ని రివర్స్ చేయలేం, బట్ ఉబకాయాన్ని రివర్స్ చేయొచ్చు. ఎవరికైతే రివర్స్ చేయగలుగుతానో వాళ్ళలో టెంపరీగా రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ అనేది ఉండదు. ఎందుకు టెంపరీ అంటున్నానంటే ఏదైతే ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ జరిగి 50% ఆఫ్ ఇన్సులిన్ లాస్ అయిందో అది న్యాచురల్ గానే తగ్గుతూ వస్తుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 20 years కంప్లీట్ గా ఇన్సులిన్ అనేది డిసపేర్ అయిపోద్ది. వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కంప్లీట్ గా డిసపేర్ అయినప్పుడు కంపల్సరీ మనం మెడిసిన్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి. కంప్లీట్ గా జీరో అయిన ఇన్సులిన్ లెవెల్స్ ఇన్ ద బాడీ అంటే మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. షుగర్ గురించి ఇంకా చాలా క్వశ్చన్సే ఉన్నాయి. సో మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. షుగర్ గురించి ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, టాబ్లెట్స్ గురించి కావచ్చు, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.